వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. క్షేత్రస్థాయిలో గ్యాస్ కష్టాలు సడలవుతున్నాయా? హోటల్స్, రెస్టారెంట్స్ కి చేరుతున్నాయా? బండలను ఏజెన్సీలు పక్కదారి పట్టిస్తున్నాయా? హోటల్ యాజమాన్యుల సమస్యలను తీర్చుతున్నాయా? తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ గోల ఎలా ఉంది అన్నది ఇప్పుడు ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడైనా అదే టాక్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు గ్యాస్ లేక హోటల్స్, రెస్టారెంట్స్ అండ్ చాలా కెఫేస్ కూడా మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా మెరుగుపడుతుంది. అది కూడా ఇంకా పూర్తి స్థాయిలో పుంజుకోలేదన్న చెప్పాలి. మెరుగుపడుతున్న సరఫరా కూడా ఎంతవరకు సరఫరా అవుతుందనేది మాత్రం ఎవరికి అంతగా తెలియడం లేదు. గ్యాస్ బండలు, పైరాలవీలు ఉన్న వారికి అదనంగా ముట్టజెప్పిన వారికే ఇస్తున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకు ఆ విమర్శలు వస్తున్నాయి? క్షేత్రస్థాయిలో అధికారులు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు? ఢిల్లీలో కేంద్రం ఎప్పటికప్పుడు అంచనా వేస్తూనే ఉంది. కింది స్థాయిలోనూ అధికారులు పట్టించుకోవడం లేదా? రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు సమస్యను గాలికి వదిలేస్తున్నారా? జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఎందుకు సిఎస్ లోకి రావడం లేదు? సమస్య అంతగా లేదని భావిస్తున్నారా, లేదా సమస్య మాకెందుకులే అని అనుకుంటున్నారా? అధికారులు జిల్లాలో పరిస్థితులను అంచనా వేయడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అందుకే ఇష్యూ సీరియస్ గా ఉంటే గ్యాస్ ఏజెన్సీలకే వదిలేశారా? హోటల్స్ కు కేంద్రం పంపుతున్న సిలిండర్లు అందుతున్నాయా? కమర్షియల్ సిలిండర్ల విషయంలో అసలు ఏం జరుగుతోంది? ఏజెన్సీలు ఏమంటున్నారు? ఏజెన్సీల దగ్గర పరిస్థితి ఎలా ఉంది? గతంలో మాదిరిగా ప్రజలు క్యూ కడుతున్నారా, లేదా ఇప్పుడు పరిస్థితులు మారాయా అన్నదే ఇప్పుడు అందరూ మాట్లాడుకున్నారు. అండ్ అలాగే హోటల్స్ నిర్వాహకులు ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు? జిల్లా స్థాయిలో కొత్త సమస్యలు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం ఎలా పర్యవేక్షిస్తుంది, ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని ప్లాన్ చేస్తుంది అన్న విషయాలపై చర్చించేందుకు ఐ న్యూస్ రిపోర్టర్స్ జిల్లాల వారీగా సమాచారాన్ని అందించేందుకు రెడీగా ఉన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మొత్తం సమరైజ్ చేసి అనలైజ్ చేసి చెప్పడానికి మా కొలీగ్ ఆశా న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు ఆశా. రైట్ శివాని, పశ్చిమాసియాల యుద్ధం ఇక్కడ మనకి మంటలు రేపుతుంది అనేది గత కొంతకాలం నుంచి చూస్తూనే ఉన్నాం. ఆ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో కూడా మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది గ్రౌండ్ లెవెల్. కేంద్ర ప్రభుత్వం మనకి మొదటి నుంచి చెప్తుంది ఏంటి, అసలు ఎక్కడా సరఫరాకి సంబంధించి అంతరాయం కలగట్లేదు, ఎటువంటి కొరత లేదు, కేవలం పానిక్ బుకింగ్స్ వల్లే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా, దీంట్లో ఏమీ లేదు, భయం వద్దు, పానిక్ బుకింగ్స్ కాకుండా రాష్ట్రాలే జాగ్రత్త తీసుకోవాలి, రాష్ట్రాలే ప్రజలకి నచ్చ చెప్పే విధంగా ముందుకెళ్ళాలి, పానిక్ బుకింగ్ వల్ల దాదాపుగా 20 లక్షల వరకు పెరిగినటువంటి సిచ్యువేషన్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. కమర్షియల్ సిలిండర్ సంబంధించి కూడా 20% పెంచారు, కానీ అది ఏ స్థాయిలో ఉందని మనకి ఇప్పటికే చూస్తున్నాం. దాదాపుగా చాలా వరకు కట్టెల పొయ్యి మీద నడిపిస్తున్నారు, లేదంటే కనుక క్లోజ్ చేస్తున్నారు. హోటల్స్, రెస్టారెంట్లలో కూడా చాలా వరకు దాదాపు క్లోజ్ అయిన సిచ్యువేషన్. ఈ యొక్క అవసరాన్ని అదునుగా చేసుకుని కట్టెల పొయ్యి మీద వండుతున్నారు కాబట్టి కట్టెలను కూడా ధరలు పెంచేసినటువంటి సిచ్యువేషన్, ఇండెక్స్ స్టవ్లు కూడా పెంచేసినటువంటి సిచ్యువేషన్. రైట్, ఇక ఈ రోజు విషయానికి వస్తే కనుక క్షేత్రస్థాయిలో గ్యాస్ కష్టాలకు సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకోబోతుంది. ఇంకా ఏ విధాలుగా రాబోతున్నాయి ఏంటి అనేది నాకు చెప్పడానికి, లేదంటే కనుక కమర్షియల్ సిలిండర్ సంబంధించి మనం విజువల్స్ చూస్తున్నాం. కమర్షియల్ కి డొమెస్టిక్ వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదంటున్నారు, కానీ దానికి కూడా మనకి గడువు కాలాన్ని పెంచారు. 15 డేస్ నుండి 30 డేస్ వరకు కూడా మనకి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బుక్ చేసుకుంటే ఆఫ్టర్ 30 డేస్ మళ్ళీ మనకి గ్యాస్ బుక్ చేసుకునే అవకాశం కూడా ఇస్తారు. కాబట్టి ఆ వెసులుబాటు అయితే ఇచ్చారు. కానీ డొమెస్టిక్ సంబంధించి ఇప్పటికే చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. మరి కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయంతో ఎంతవరకు అంటే 20% పెంచామని చెప్తున్నారు కదా సరఫరాకు సంబంధించి, మరి అదేమన్నా ఉపయోగపడుతుందా? ఎంతవరకు నష్టాన్ని నివారిస్తోంది? ఎంతవరకు ఇప్పటి వరకు నష్టపోయినటువంటి వారిని ఆపదలో ఆదుకుంటుందనే విషయాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. మొదటిగా తిరుపతి విషయానికి వద్దాం. తిరుపతిలో మా ప్రతినిధి గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు, అక్కడ ప్రెసెంట్ అప్డేట్స్ తెలియజేయడానికి. ఇప్పుడు గోపీనాథ్, మనం చూస్తున్నాం యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచిన తర్వాత ఒక్కసారిగా ప్రజల్లో పానిక్ వచ్చింది. ఎందుకంటే ఇక గ్యాస్ రాదేమో అని చెప్పి కారణం కూడా అదే మనం చెప్పొచ్చు. అదంతా కమర్షియల్ సంబంధించి, డొమెస్టిక్ కి పర్వాలేదు, మేము అవకాశాలు ఇస్తాం, కమర్షియల్ సిలిండర్స్ అనేది కోత విధించింది ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ కాస్త వెసులుబాటు ఇచ్చింది. కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి? ఇప్పటికీ చాలా వరకు హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టల్స్, హాస్పిటల్స్, ఆఖరికి దేవస్థానాలలో లడ్డూ ప్రసాదాలు కూడా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? అచ్చా, మొత్తం మీద అంటే గత నెలన్నర నుంచి కూడా ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే కమర్షియల్ గ్యాస్ కావచ్చు, ఇంటి గ్యాసులు కూడా ఆ రకమైనటువంటి సమస్య ఎదురవుతుంది. అంటే ప్రభుత్వాధినేతలు కానీ, ప్రభుత్వ మంత్రులు లాంటి వీళ్ళందరూ కూడా చెప్పుకుంటున్నారే కానీ అంటే ఏజెన్సీలన్నీ ఫుల్ స్టాక్ ఉంది, అంటే
మనకు అంటే యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా మన సఫిషియెంట్ గా గ్యాస్ సరఫరా అనేది మనకు జరుగుతుంది. మనకు ఆ 20% కూడా మనకి ఎక్కడ కూడా కొరత లేదు. మేము ఏజెన్సీల ద్వారా ఫుల్ గా మేము సప్లై చేస్తున్నామని చెప్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి కనపడలేదు. ఉదాహరణకు చెప్తాను, తిరుపతి పుణ్యక్షేత్రం. ఇక్కడికి ప్రతిరోజు కూడా 1,00,000 మంది భక్తులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. వివిధ వ్యాపారాల నిమిత్తం కూడా తిరుపతికి వచ్చి రాకపోకలు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటిది ఇక్కడ హోటల్ రంగం చాలా అంటే ప్రియారిటీగా ఉంటుంది. దాదాపుగా చిన్న హోటల్స్ నుంచి పై స్థాయి హోటల్స్ వరకు కూడా దాదాపుగా 3,000కు పైగా కూడా తిరుపతి సిటీ కావచ్చు అవుట్స్కట్స్ లో ఉంటాయి. అలాంటివన్నీ కూడా దాదాపుగా ఇప్పటి వరకు కూడా 500-600 హోటళ్ల వరకు కూడా చిన్న చిన్న హోటల్స్ అన్ని కూడా మూతపడిపోవడం జరిగింది. కేవలం గ్యాస్ కొరత, కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగానే ఈ రకంగా చిన్న చిన్న హోటల్స్ అన్ని కూడా మూతపడ్డాయి. ఇంకా పెద్ద పెద్ద హోటల్ పరిస్థితి కూడా వాళ్ళు కిచెన్ లోనే ఇప్పటికే కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అంటే గ్యాస్ కి సంబంధించి ఈ విధంగా నిల్వలు లేదు కాబట్టి ఒక్కొక్క హోటల్ కి 10 నుంచి 15 సిలిండర్లు అవసరం ఉంటే కేవలం రోజుకు 1-2 సిలిండర్లు కూడా దొరకడం లేదు. తద్వారా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వాళ్ళు ఇప్పటికే కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా హోటల్స్ లోనే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి స్టవ్స్ ఏర్పాటు చేసుకోవడం, లేదంటే కట్టెల పొయ్యిల ద్వారా అంటే కిచెన్లు అంటే మోడల్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఉదాహరణకి ఒక చిన్న టీ షాప్ లో నేను ఇక్కడ ఒకసారి చూపిస్తాను. నేను ఇక్కడ చూడండి, ఈ సమయానికి దాదాపుగా ఇక్కడ ఒక 40-50 మంది టీ తాగుతూ ఉంటారు. తిరుపతి సిటీలోనే ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళకందరికీ ఒకసారి చూస్తే అంటే సిలిండర్, కమర్షియల్ సిలిండర్ దొరక్క వీళ్ళు ఎలక్ట్రికల్ తో తయారైనటువంటి వాటితో ఉన్నటువంటి స్టవ్స్ అన్నిటిని కూడా చెన్నై నుంచి కూడా ఇక్కడ కొనుగోలు చేసుకుని, అంటే దాదాపుగా అంటే ఇవన్నీ కూడా కొనుగోలు చేయాలంటే టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ టీకి సంబంధించిన పరికరాలు కొనాలంటే దాదాపుగా ₹1,00,000 వరకు ఉంటుంది. అంటే కేవలం కమర్షియల్ గ్యాస్ లేని కారణంగా మొత్తం వాటన్నిటిని కూడా వాళ్ళు చెన్నై నుంచి కూడా ఈ టీ దుకాణదారులు కొనుక్కొని వచ్చి ఈ రకంగా పెట్టుకొని ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. కానీ సాయంత్రం అంటే ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ సిటీలో ఇలాంటి షాప్స్ ఎన్నో ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఇలాంటి టీ దుకాణాలు కావచ్చు, లేదంటే హోటల్స్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా వ్యాపారాలు చేసుకుని ఉంటూ ఉంటారు. బట్ వాళ్ళందరూ కూడా మూతపడిపోయిన పరిస్థితి. అందులో పనిచేసే కార్మికులు కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు జీతాలు లేక. ఎందుకంటే హోటల్స్ రన్ అయితేనే, టీ దుకాణం రన్ అయితేనే వాళ్ళకందరికీ కూడా యజమానులు జీతాలు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఆ పరిస్థితి లేని కారణంగానే కేవలం ఒక గ్యాస్ కొరత ఎప్పుడు లేని విధంగా కూడా కాబట్టి అక్కడ నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేయండి. వారు ఇబ్బందులు పడుతున్నారా, లేదంటే బ్లాక్ మార్కెట్ దంతా ఏదైనా నడుస్తుందా, కమర్షియల్ సిలిండర్ బయట దొరుకుతుంటే ఎంత కాస్ట్ చెప్తున్నారు, ఆ వివరాలు ఏమైనా చెప్తారేమో అధికారులు కానీ కలెక్టర్స్ కానీ ఎవరైనా వచ్చి మాట్లాడడం కానీ ఈ కొరతకు సంబంధించి వారికి వివరించడం కానీ ఏమైనా ప్రయత్నాలు చేస్తారేమో ఒక్కసారి డైరెక్ట్ గా కనుక్కోండి. అంటే ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రామ్మా, మీరు ఎట్లా మీదేనా హోటల్ ఇక్కడ పనిచేస్తారా? ఎంఆర్పల్లి ఉంటారా? ఎంత మీకు జీతము? 15,000 నెలకి. ఉదయం నుంచి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలు? 10 to 8 ఉంటారు. గ్యాస్ ఎట్లా మీరు అంటే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మీకు సంబంధించి? గ్యాస్ ఉందా? సఫిషియెంట్ గా దొరుకుతా ఉందా మీకు ఇక్కడ? వ్యాపారం తక్కువగా ఉంది. ముందు మాట మినిమం ఈ టైంకి అయితే ఎక్కువ జనాలు ఉంటారు. ఇప్పుడు అవన్నీ తక్కువగానే ఉంటారు. మాకు ఇబ్బందిగా ఉంది. మేము సంఘాలు పెట్టుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి. సిలిండర్ లేని కారణం వల్ల మేము చేయలేకపోతాం. చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే. సో ఈమె ఆశ మాట్లాడుతున్నారు పాపం. నెలకు ₹15,000 జీతము. ఈ హోటల్ రన్ అయితే అంటే టీ షాప్ రన్ అయితే తప్ప వాళ్ళ యజమాని ఆమెకి జీతం ఇచ్చే పరిస్థితి ఉండదు. సంఘాలు కట్టుకోవాలి, చిన్నపిల్లల్ని చదివించుకోవాలి, ఇంటి దగ్గర చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతాము. బట్ ఏంటంటే సఫిషియెంట్ గా గ్యాస్ దొరకని కారణంగా మేము బయట నుంచి ఎలక్ట్రికల్ కి సంబంధించిన పరికరాలు తెచ్చుకొని ఆ టీ, అదేవిధంగానే కాఫీ ఇవన్నీ కూడా మేము అమ్ముతున్నామంటూ కూడా చెప్తున్నారు. అంటే గ్రౌండ్ లెవెల్లో, ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు గ్రౌండ్ లెవెల్లో ఎక్కడా కూడా అలాంటి ప్రభావం కనపడడం లేదు. కమర్షియల్ గ్యాస్ అనేది చాలా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అంటే ఇందులో కొన్ని ఏజెన్సీల పైన కొన్ని అనుమానాలు ఉన్నాయి. అంటే సఫిషియెంట్ గా గ్యాస్ వచ్చినప్పటికీ కూడా అంటే బ్లాక్ మార్కెట్ అంటే రేటు పెంచడానికి వీళ్ళు ఉద్దేశపూర్వకంగా వీన్ని అంటే ఆ గ్యాస్ ని సరఫరా చేయకుండా ఆపుతున్నారా అనేటువంటి అనుమానాలు కూడా ఇలాంటి యజమానులు ఉన్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో పోలీసు, రెవెన్యూ, అదేవిధంగానే ఇట్లా గ్రౌండ్ లెవెల్ అధికారులు గాన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి తనిఖీలు గానే చేయగలిగితే గాన ఆ గ్యాస్ అక్రమ రవాణాని, అదేవిధంగా ఇలాంటి వాళ్ళకందరికీ కూడా సఫిషియెంట్ గా పంపిణీ చేసే రకంగా చర్యలు అయితే తీసుకోవచ్చు. రైట్ గోపినాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా రియాలిటీ అయితే ఇది. అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు చెప్తుంది, రాష్ట్రం కూడా లేదు మేము ముందుకెళ్తున్నాము, ఎటువంటి సమస్య లేదు, ఎటువంటి కొరత లేదు, అంతా సక్రమంగా సాగుతుందని చెప్తున్నా.
గ్రౌండ్ లో రియాలిటీ ఇది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ సంబంధించి కొరత ఉంది. చిన్న చిన్న టీ షాపుల దగ్గర నుంచి మొదలుకుంటే పెద్ద పెద్ద రెస్టారెంట్ల దగ్గర కూడా ఇది నడుస్తుంది. కాకపోతే ఏదైతే బ్లాక్ మార్కెట్ లో కొనుగోలు చేసే శక్తి ఉన్న వాళ్ళు ఆ విధంగా తీసుకొని రెస్టారెంట్ నడుపుతున్నారు. ఆ సామర్థ్యం లేని వాళ్ళు క్లోజ్ చేసుకుని ఇంట్లోనే ఉండి ఉపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెడ్డిగా కడప దగ్గరికి వెళ్దాం. కడప నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ సిద్ధంగా ఉన్నారు. రెడ్ ప్రశాంత్ శర్మ, ప్రభుత్వ పక్కన 3 మంత్రులతో కలిపి కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఈ గ్యాస్ కొరతకు సంబంధించి. పానిక్ బుకింగ్స్ కాకుండా ఎటువంటి సమస్యలు లేకుండా చూడడానికి. కానీ గ్రౌండ్ లెవెల్లో ఒక కలెక్టర్ గానీ ఒక ఉన్నతాధికారులు గానీ ఎవరు ఏం జరుగుతుంది, ఎంత సప్లై అవుతుంది, డిమాండ్ ఎంత, కొరత ఉందా లేదా అనే విషయాలకు సంబంధించి ఎవరు పట్టించుకోవట్లేదు అనేది వినిపిస్తోంది. ఏం జరుగుతోంది? ఆశ, మీరు అన్నది వాస్తవము. తర్వాత జిల్లా స్థాయిలో ఏం జరుగుతుందన్నది అధికారుల దగ్గర కనీసం పూర్తి స్థాయి డేటా కూడా లేదు. ఒకసారి చూస్తే మొత్తం ఏదైతే గ్యాస్ కంపెనీలు ఉన్నాయి, విజయవాడ కేంద్రంగా గ్యాస్ కంపెనీలు ఏదైతే ఎగ్జిక్యూటివ్ మేనేజర్ స్థాయి కానీ తర్వాత మెడికల్ ఈ సేల్స్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు మాత్రమే గ్యాస్ ఏజెన్సీలతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. గ్యాస్ కంపెనీలు నేరుగా మాట్లాడి వాళ్ళకి కావాల్సిన ఇండియన్ విషయాలు చేస్తున్నారు. కేవలం సరఫరా విషయంలో వచ్చేటువంటి ఈ మంచినీళ్ళ గురించి మాత్రమే అధికారులు ప్రస్తావిస్తున్నారు. తాజాగా కడప జిల్లాలో ఒక పరిణామం చోటు చేసుకోబోతోంది. కొంతమంది మనం గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ఏజెన్సీ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులతో ఒకసారి మాట్లాడడం జరిగింది. తాజాగా ప్రభుత్వం ప్రభుత్వం గ్యాస్ కంపెనీలు ఇచ్చినటువంటి ఒక ఆదేశాలు అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి గృహవసరాలకు ఇచ్చేటువంటి 14.2 kgs ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ను దాన్ని 10 kgలకు తగ్గించి 10 kgల పేరుతోనే సరఫరా చేసేందుకు ఒక రంగం సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే సూచాయిగా ఇవాళ కంపెనీ వెబ్సైట్ లో మాత్రం మొత్తం ఏదైతే 14.2 kgs ఉన్నటువంటి గృహవసర సిలిండర్లు మొత్తము ఇవాళ 0 చేయమని, అంటే మొత్తం ఏదైతే వాళ్ళ దగ్గర ఉందో మొత్తం నిల్వలన్నింటినీ కూడా ఆర్డర్ మేరకు పూర్తిగా సరఫరా చేసిన తర్వాత రేపు రాబోయే రోజుల్లో 1-2 రోజుల్లో మొత్తం గ్యాస్ పంపిణీ సిస్టమ్ లో 10 kgల సిలిండర్, అంటే 14 kgల పాయింట్ ఉన్నటువంటి 2 kgలు ఉన్నటువంటి సిలిండర్ లో కేవలం 10 kgల గ్యాస్ నింపి ఆ మేరకే బిల్లింగ్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ మేరకు గ్యాస్ కంపెనీల నుంచి తమకు ఒక మౌఖిక ఆదేశాలు వచ్చాయి. అధికారికంగా ఇక ఎటువంటి ఆదేశాలు చేయలేదని చెప్తున్నారు. అలాగే ఇప్పటి వరకు కేంద్రం చెప్పినట్టు 20% మనము కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పంపిణీకి సంబంధించి పెంచామని చెప్పినప్పుడు కూడా గ్యాస్ కంపెనీ నుంచి తమకు కమర్షియల్ గ్యాస్ సంబంధించినటువంటి సరఫరాకు ఎటువంటి ఆదేశాలు కానీ తర్వాత పంపిణీ చేయమని కానీ ఎటువంటి ఆదేశాలు రాలేదని గ్యాస్ ఏజెన్సీలు చెప్తున్నారు. మొత్తానికి కడప జిల్లాలో వంట చెరుకు కాస్త అందుబాటులో ఉంది కాబట్టి చాలా మంది హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు పక్కన పెట్టేసి కట్టెల పొయ్యి మీద ఆహార పదార్థాలు వండి విక్రయించే పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఇంకా కొద్ది రోజులాగే కొనసాగింది. ఇప్పటికే 3 వారాలు దాటింది. ఈ యుద్ధ సంక్షోభం కారణంగా గ్యాస్ కష్టాలు కొంతకాలం కొనసాగితే తాము పూర్తిగా కట్టెల పొయ్యి మీదే ఆహార పదార్థాలు వండే పరిస్థితి వస్తుందని ఇప్పటికే హోటల్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వంట చెరుకు కూడా గతంలో 6 రూపాయలు 7 రూపాయలు కేజీ ఉన్నట్టు ఇప్పుడు కేవలం 12 రూపాయలు 13 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది కూడా చెప్తున్నారు. ఆశ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రశాంత్ శర్మ. మొత్తంగా చూస్తే కనుక గ్యాస్ ఏదైతే మనకి 14.5 kgs ఉంటుందో దాంట్లో గ్యాస్ తగ్గించి అవసరానికి సరిపడా వారందరికీ కూడా సరఫరా చేయాలనేది ప్రభుత్వ నిర్ణయంగా ముందుకెళ్తుంది. ఏదైతే 10 kgs గ్యాస్ ఇస్తున్నారో దానికి సంబంధించి బిల్లింగ్ వేసి, అంటే మనకి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 14.5 kgs గ్యాస్ సిలిండర్ తీసుకుంటే మనకి 2 to 3 months వచ్చింది అనుకోండి. 10 kgs మనకి 1.5 to 2 months బ్యాక్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలు దాన్ని కూడా గమనించుకోవాలి. ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ విధంగా ముందుకెళ్తుందని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. రైట్, ఇక ఆదిలాబాద్ విషయానికి వద్దాం. ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు లైవ్ అప్డేట్స్ అందించడానికి. రైట్ శ్రీనివాస్, లోకల్ లో గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ఏంటి, ఏ విధంగా నడుస్తోంది, అటు నిర్వాహకుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆన్సర్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ఆశ. ఓవైపు పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అయితే భారతదేశ వ్యాప్తంగా అయితే ఇటు గ్యాస్ కష్టాలు అయితే కొనసాగుతున్నాయి. ఓవైపు ఇప్పటికే భారతదేశానికి 3 నౌకలు రావడంతో కొంతమేర గ్యాస్ కష్టాలు తీరుతాయి అనుకున్నప్పటికీ కూడా హోటళ్ల యాజమాన్యాలు మాత్రం అవే కష్టాలు అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఓవైపు కేంద్రం నిన్న కీలక ప్రకటన అయితే చేసింది. ఖచ్చితంగా కమర్షియల్ గ్యాస్ 20% పెంచి ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 70 గ్యాస్ ఏజెన్సీలకు అయితే ఎక్కడా కూడా ఒక్క కమర్షియల్ సిలిండర్ అయితే వచ్చిన దాఖలా లేవంటూ కూడా గ్యాస్ ఏజెన్సీలు అయితే చెప్తా ఉన్నాయి. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు అయితే ఉన్నారు, అన్ని రకాల వినియోగదారులు. అయితే 70 ఏజెన్సీల్లో ఇప్పటి వరకు దాదాపుగా గత 10 రోజుల నుంచి కూడా కమర్షియల్ సిలిండర్లు అయితే సప్లై చేయకపోవడంతో అయితే హోటల్ యాజమాన్యాలు అన్ని కూడా కొన్ని యాజమాన్యాలు కర్రల పొయ్యి పైన అయితే వంటలు అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లాలోని ఒక హోటల్ వద్ద ఉన్నాను. మనతో పాటు ఇటు హోటల్ యాజమాన్యాలు ఉన్నారు. అసలు కమర్షియల్ సిలిండర్లు అందాయా లేదనేది వారి మాటల్లోనే మనం సార్ చెప్పండి, ఏమంటున్నారు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు? ఈ రోజు నుంచి మీకు కమర్షియల్ సిలిండర్లు ఇస్తా అన్నారు, ఎటువంటి పరిస్థితులు?
ఈ రోజు నుండి మనకు సిలిండర్లు అందజేస్తానన్నారు. కేంద్రంగా రాష్ట్రంగా అందజేస్తానన్నారు. ఇంతవరకు ఒక సిలిండర్ కూడా ఇవ్వలేదు. గ్యాస్ గోదాములకు వెళ్తే సిలిండర్ ఇంకా రాలేదంటున్నారు. గత కొన్ని రోజులుగా కట్టెల మీదనే వంట చేస్తున్నాం. నేను ఈ రోజుతోటి మా కష్టం తీరిపోతుంది అనుకుంటే ఇంకా కూడా సిలిండర్లు మా దగ్గర రాలేదు. రోజు కట్టెల పై మీదనే వంటలు చేస్తున్నాం. మా పరిస్థితి ఇది. పొగ, ఎండ, ఇంత వాన, కట్టెలు లేవు, వర్షాకాలం పచ్చి. ఇంతవరకు కేంద్రం కూడా సిలిండర్ అయితే ఇంతవరకు అయితే రాలేదు. వస్తాయో రావు కూడా ఇంకా తెలియదు. 20% ఇంకా ఎక్స్ట్రా ఇస్తానన్న సిలిండర్లు కూడా రాలేదు. ఎట్లా మరి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇటు వర్కర్స్ ఉన్నారు. కొద్ది రోజులుగా వర్కర్స్ ను కూడా పన్నుల్లోంచి తీసివేసిన పరిస్థితుల్లో వారందరూ కూడా రోడ్డు పైన ఉన్నారు. కానీ ఈ రోజు నుంచి అయితే సిలిండర్ సప్లై చేస్తా ఉన్నారు. మీరు రాలేదంటున్నారు. ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? నేను డిమాండ్ అంటే సిలిండర్లు కావాలి. మాకు ఒకటే కావాల్సింది సిలిండర్లు. సిలిండర్లు వస్తే మాలాంటి మాస్టర్లందరికీ వృత్తి మళ్ళా స్టార్ట్ అవుతుంది. మేము కూడా కొంతమందిని పంపించేసాం. వాళ్ళు బాధపడుతున్నారు. మా చిట్టి రేట్ల కట్టుకోవాలని ఏడ్చారు కొంతమంది. వాళ్ళ పరిస్థితి చూస్తే మాకే బాధ అనిపించింది. కేంద్రమైన రాష్ట్రమైన కొంచెం తొందరగా సిలిండర్లు రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసినప్పటికి కూడా గోదాములలో సిలిండర్ లేవంటున్నారు. యాజమాన్యం కూడా ఏం ఆన్సర్ ఇవ్వడం లేదు. ఆ సిలిండర్లు మాత్రం ఏడికి పోయినా ఏం తెలియదు. సిలిండర్లు వస్తే మా బాధ మా కష్టాలన్నీ తీరిపోతాయి. దాదాపు ఇదే సిచ్యువేషన్ అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఆశ బ్లాక్ మార్కెట్ సంబంధించి ఒకసారి కనుక్కోండి. ఎందుకంటే బ్లాక్ మార్కెట్ దందా నడవడం వల్లే కమర్షియల్ సిలిండర్స్ అనేది సాధారణంగా వీళ్ళకి అందట్లేదు అనేది కూడా ఒక పాయింట్ రైజ్ అవుతుంది కదా. అదేమైనా నడుస్తుందా? దానికి సంబంధించి ఏమన్నా వారికి అనుమానాలు ఏమైనా ఉన్నాయా? దాదాపు ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గ్యాస్ ఏజెన్సీలకి కమర్షియల్ సిలిండర్లు వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు బ్లాక్ దందా చేస్తా ఉన్నారు. సిలిండర్లు అందట్లేదంటూ కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వాస్తవేనా లేకపోతే అసలు మీకే అందట్లేదా? మొత్తం పూర్తిగా ఎవరికి అందలేని పరిస్థితి? ఒక మా హోటల్ కి అందట్లేదంటే మేము సైలెంట్ గా ఉండిపోతాం. కానీ మంచిర్యాల డిస్ట్రిక్ట్ లా సిలిండర్ మాత్రం అందలేదని మా హోటల్ యాజమాన్యం వాళ్ళు తెలియజేస్తున్నారు. ఎట్లా ఎటువంటి పరిస్థితులు ఉన్నది? బ్లాక్ దందాకి అయితే పోతా ఉన్నాయి సిలిండర్లు. అంతర్జాతీయ సకాలంలో సిలిండర్లు అందజేస్తాం. మాకు శుభకార్యాలకు కానీ ఇతర కార్యక్రమాలు కానీ మేము టైం కూడా మేము అన్ని అరేంజ్ చేయగలం. అంటే ఓవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం కొంత అధికారులు ఇటు తనిఖీలు చేసినప్పుడు అయితే కొన్ని కమర్షియల్ సిలిండర్లతో పాటు డొమెస్టిక్ సిలిండర్లు కూడా దొరికిన సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు అధికారులు అయితే ఎక్కడ కూడా ఇటు డొమెస్టిక్ సిలిండర్లు కానీ కమర్షియల్ సిలిండర్ల కొరత లేదని చెప్పినప్పటికీ కూడా డొమెస్టిక్ సిలిండర్లకు సంబంధించి కూడా బుకింగ్ సకాలంలో కాకపోవడంతో కూడా ఇటు డొమెస్టిక్ సిలిండర్లు వినియోగించే వినియోగదారులు కూడా రోడ్లెక్కి కూడా ధర్నాలు చేస్తున్న సందర్భాలు కూడా మనం నిర్మల్లో చూసాం. ఇటు ఆదిలాబాద్ లో చూసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఓవైపు ఈ రోజు నుంచి కమర్షియల్ సిలిండర్లు ఇస్తారనుకున్నప్పటికీ కూడా గ్యాస్ ఏజెన్సీలకు కమర్షియల్ సిలిండర్లు రాకపోవడంతో సప్లై చేయకపోవడంతో అయితే తామైతే ఇబ్బంది పడుతున్నా. ఖచ్చితంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. తమకు కమర్షియల్ సిలిండర్ అందే దిశగా చర్యలు తీసుకోవాలంటూ హోటల్ యాజమాన్యాలు అయితే కోరుతా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. మొత్తంగా చూసుకుంటే ఎక్కడ చూసినా ఇదే రియాలిటీ మనకు కనిపిస్తుంది. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కొరత లేదు. కమర్షియల్ సిలిండర్ సంబంధించి గతంలో మనం ఏదైతే కొరత ఉంది డొమెస్టిక్ వరకు కూడా, అంటే సామాన్య ప్రజలకి ఇంట్లో అవసరాలకు ఉపయోగించుకునే డొమెస్టిక్ సిలిండర్ వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. వారికి కావాల్సిన విధంగా అందుతోంది. పానిక్ బుకింగ్స్ అయితే వద్దు. పానిక్ అంటే భయం వల్ల మనకి దొరకదేమో అని చెప్పి ఆల్రెడీ గ్యాస్ ఉండగానే మరొక సిలిండర్ స్పేర్ సిలిండర్ ఉన్నప్పుడు దాన్ని బుక్ చేసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల అవసరానికి కావాల్సినటువంటి వారికి అందకుండా పోతోంది. కాబట్టి పానిక్ బుకింగ్స్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు కూడా చర్యలు తీసుకున్నారు. అదే విధంగా కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఏపీలో అయితే మనకి 3 మంత్రులతో కలిపి కమిటీ వేశారు. ఎంత సరఫరా అవుతుంది, ఎంత డిమాండ్ అవుతుంది, ఎంత సప్లై అవుతుంది, అంతా కూడా క్లియర్ కట్ గా ఉండాలని చెప్పి మంత్రులకి సీఎం కూడా ఆదేశించినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. కానీ నిన్న 20% కమర్షియల్ సిలిండర్స్ సరఫరా పెంచుతున్నాం అన్నప్పుడు అందులోని కొంత ఊరటైతే కనిపించింది. మనకి దాదాపుగా చిన్న చిన్న రెస్టారెంట్లు, బడ్డీ కొట్లలో కాఫీ టీలు అమ్ముతూ ఉంటారు. అట్లాంటివి కూడా క్లోజ్ అయిపోయి. ఎందుకంటే కమర్షియల్ సిలిండర్ మనకి బయట మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఈ విధంగా అంటే చిన్న చిన్న నడుపుతున్నప్పుడు ఎంత పెట్టుకున్నారంటే ఒకవేళ మనకి నార్మల్ గా లభించే ధర కన్నా 2-3 రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారు ఈ బ్లాక్ మార్కెట్ దందా ద్వారా. సో వారి నుంచి కొనుగోలు చేయలేక మేము క్లోజ్ చేసామా, అంత డబ్బు పెట్టుకుని స్తోమత మా దగ్గర లేదని చెప్తున్నారు. కొంతమంది రెస్టారెంట్ల వరకు చూస్తే సిలిండర్స్ కొనుగోలు చేస్తున్నారు, లేదంటే కనుక ఏదో స్థాయిలో నడిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. మరికొన్ని సందర్భాల్లో అయితే కట్టెల పొయ్యి మీద కూడా నడిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. కొన్ని సందర్భాల్లో అయితే దేవాలయాల్లో ప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా ఆగిపోయాయి ఈ గ్యాస్ కొరత వల్ల.
కట్టెల పొయ్యి మీద ఢిల్లీ విషయానికి వస్తే కనుక కట్టెల పొయ్యి మీద వండుకోవచ్చని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. అక్కడ మనకు తెలుసు కాలుష్యం ఏ విధంగా ఉంటుందో, వెదర్ రిపోర్ట్ ని బట్టి మనకి చలికాలం వచ్చిందంటేనే మనకి ఇండెక్స్ ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది. సో అక్కడ కూడా పర్మిషన్ ఇచ్చారంటే వేరే ఆప్షన్ లేదు. తిండి తినాలంటే వంట చేసుకోవాలంటే వంట గ్యాస్ కావాల్సింది. గ్యాస్ కొరత కనిపిస్తోంది. అటువంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలి అని చెప్పి ప్రభుత్వం డిసైడ్ అయిన తర్వాత కట్టెల పొయ్యి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ సింగిల్ సిలిండర్ సంబంధించి లేదంటే కనుక అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళకి కట్టెల పొయ్యిలు పెట్టుకునే వెసులుబాటు ఉండదు. అటువంటి వారికి పర్మిషన్స్ ఎక్కడ? అక్కడ మళ్ళీ ఇండక్షన్ స్టవ్స్, కరెంటు పొయ్యిలకు సంబంధించి స్టార్ట్ చేశారు. అక్కడ కూడా దందా స్టార్ట్ అయింది. అవసరానికి మించి అంటే డిమాండ్ ఏర్పడుతుంది కాబట్టి అక్కడ కూడా ఎక్కువ ధరలు పెట్టి విక్రయించినటువంటి పరిస్థితులు మనకు కూడా కనిపించాయి. ఇటువంటి సందర్భంలో కమర్షియల్ సిలిండర్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అందరిలోనూ కాస్త ఓడనిచ్చిన అంశం అని చెప్పొచ్చు. తెలంగాణ శాసన మండలిలో